హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి అఫ్ఘానీ చికెన్ చేస్తున్నాము. ఈ కర్రీ చపాతీలోకి రోటీస్లోకి అదిరిపోతుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే, కొత్తగా తేవాల్సిన పని ఏం లేదు. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక 2 ఆనియన్స్ ముక్కలు కట్ చేశాను, ఇది వేస్తున్నాను. అలాగే ఒక 10-12 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసా, ఇది కూడా వేస్తున్నాను మిక్సీ జార్లో. అలాగే ఒక 10 వెల్లుల్లి, అలాగే ఒక 2 ఇంచుల సైజ్ అల్లం, అలాగే ఒక 10 వరకు జీడిపప్పు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక 200 గ్రామ్స్ వరకు పెరుగు, ఒక 50 గ్రామ్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ ఇది, అండ్ దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 నిమ్మ చెక్క నుండి తీసిన నిమ్మరసం, అలాగే ఒక స్పూన్ అంతా కసూరి మేతి, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అండ్ కొద్దిగా పసుపు, ఒక చిటికెడంతా. మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ యాడ్ చేద్దాం నెక్స్ట్ దీంట్లో. నెక్స్ట్ దీని అంతా మిక్స్ చేసేద్దాము నీట్గా. అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చికెన్ యాడ్ చేద్దాము. కలిపేసుకున్న మసాలా పేస్ట్లో చికెన్ యాడ్ చేద్దాము. నేను 700 గ్రామ్ చికెన్ కోసం ఈ మసాలా పేస్ట్ రెడీ చేశాను. చికెన్ కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలే ఉండాలి, ఈ సైజు ఉండాలి ముక్కలు. ఇలా ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేసేద్దాం. చికెన్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా దీన్ని మసాజ్ చేద్దాము, పేస్ట్ అంతా ముక్కలకు మంచిగా పట్టేలా. ఈ ఘాట్లలోకి పేస్ట్ వెళ్ళేలా మంచిగా. అలాగే దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. యాక్చువల్ ఇందాక వేయడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేద్దాం మళ్ళీ. ఇలా పేస్ట్ అంతా ముక్కలకు పట్టిన తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా మ్యారినేట్ చేయాలి, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని చికెన్ 1/2 అవర్ మ్యారినేట్ చేస్తాను నేను. ప్యాన్ ఒకటి పెట్టేసుకొని దీంట్లో ఒక 3-4 స్పూన్లంత ఆయిల్, మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లో నుంచి చికెన్ పీసెస్ తీసి ప్యాన్లో యాడ్ చేద్దాము. ఒక్కొక్కటి తీసి మెల్లిగా. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ముక్కల్ని 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం చికెన్ పీసెస్ని. వన్ సైడ్ ఒక 5-6 నిమిషాలు కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాం చికెన్ని. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చాలి. ఇటువైపు కూడా ఇంకొక 5-6 నిమిషాలు కాల్చితే ఇలా కాలుతుంది. రెండు వైపులా చికెన్ని కలర్ వచ్చేంత వరకు కాల్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఇందాక ప్యాన్లో మిగిలిపోయిన ఆయిల్ కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం హోల్ గరం మసాలా, కొంచెమే, జస్ట్ ఒక 10-20 సెకండ్లు దీన్ని వేయించుదాము మసాలాని. మసాలా వేగిన తర్వాత మసాలా పేస్ట్ అంత ఉంది కదా, ఇప్పుడు దీంట్లో ఆయిల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇది మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని
లో ఫ్లేమ్లో పెట్టేసే ఒక 15 నిమిషాలు ఈ పేస్ట్ ఉడికిద్దాము. మూత పెట్టిద్దాం. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మసాలా పేస్ట్ ఉడికినట్టే. ఒకసారి కలిపేసుకొని దీంట్లో చికెన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకా చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి 5 to 10 minutes ఉడికిస్తే సరిపోతుంది. అఫ్ఘానీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఒక్కసారి లైట్ కలిపేసుకొని మూత పెట్టేసి 5 to 10 minutes అంతే. మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం. ఇంకా 5 minutes 10 minutes ఉడికించాను లో ఫ్లేమ్లో. చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వేడివేడిగా రోటీలోకి తింటే అదిరిపోతుంది. తినేయడమే ఇంకా. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అఫ్ఘానీ చికెన్ కర్రీ, రెగ్యులర్ కర్రీ అయితే అస్సలు కాదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. నిమ్మకాయలు లేకపోతే ఎట్లా? టేస్ట్ అదిరిపోయింది, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగుంది, సూపర్. అసలు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.